అందరికీ నమస్కారం. అందాల లోగిలికి స్వాగతం. ఈరోజు మనం అమ్మ ప్రతిభ నైపుణ్యం ఈరోజు 10 మందికి ఉపయోగపడుతున్నాయి అనే కథను మనం తెలుసుకుందాం. ఇక కథలోకి వెళ్తే, అదంతా నిజమేనా? ఎందుకిలా చేసిందమ్మా? అసలంత అవసరం ఏం వచ్చింది? ఎన్నాళ్ల నుంచి చేస్తోంది? డబ్బు ఇబ్బందా? నాన్నగారు పోయినా ఫ్యామిలీ పెన్షన్ వస్తూనే ఉందే, సరిపోవట్లేదా? ఏమో, తమ మధ్య డబ్బు ప్రస్తావన ఎప్పుడూ రాలేదు. తనకి తమ్ముడికి నాన్నగారు ఉద్యోగం చేస్తుండగానే పెళ్ళిళ్ళు అయ్యాయి. వాడు సింగపూర్లో సెటిల్ అయ్యాడు, తను అమెరికాలో. 2 ఏళ్లకోసారి సెలవుల్లో అమ్మ దగ్గరికి వెళ్ళొస్తూనే ఉంటారు. ఎప్పుడూ అమ్మ వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నట్లు అనిపించలేదు. పైగా వెళ్ళినప్పుడల్లా తనకి పిల్లలకి ఏదో ఒకటి కొనివ్వటం, బట్టలు పెట్టటం అంతా మామూలే. చిన్నప్పటి నుండి తమకు ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేవు. కనీసం తనకి తెలిసినంతవరకైతే లేవు. మరి ఏమిటిది? ఆలోచిస్తున్న కొద్దీ మనసంతా గజిబిజిగా ఉంది. రాకేష్కి తెలుసా? తెలిసి కూడా వాడు ఏమీ చేయకుండా ఊరుకున్నాడా? అసలు వాడు అమ్మకి డబ్బు ఏమైనా పంపుతున్నాడా? డబ్బు ఇబ్బంది వల్లేనా? ఇది తెలిస్తే అందరూ ఏమనుకుంటారు? తమని ఆడిపోసుకుంటారు. అమ్మతో వారానికి 3 సార్లు ఫోన్లో మాట్లాడుతూనే ఉంటుంది తను. అమ్మ ఎప్పుడూ ఒక మాట కూడా అనలేదు. బాధపడినట్టు కూడా అనిపించలేదు. మరి లేక తనే తెలుసుకోలేదా? తన గోలలో తను ఉండి పట్టించుకోలేదా? సుప్రజకి బాధ, అవమానం మనసంతా నిండి మెలిపెడుతున్నాయి. వెంటనే ఫోన్ చేసి అడుగుదామంటే ఏమి వినాలో అని భయంగా ఉంది. తమ్ముడికి ఫోన్ చేసి మాట్లాడదామంటే వాడికి అసలు విషయం ఎంతవరకు తెలుసో తెలియదో. మర్నాడు అమ్మే ఫోన్ చేసింది సుప్రజకి. చాలా ఉత్సాహంగా మాట్లాడింది. పిల్లల గురించి అడిగింది. అమ్మ అడిగిన వాటికి అన్నీ అన్యమనస్కంగానే జవాబులు చెబుతూ ఉంది సుప్రజ. అడగాలి అనుకున్న విషయం ఆమె గొంతు దాటి బయటకు రావడం లేదు. ఆఖరికి అమ్మ ఇక ఉండనా మరి అంటుంటే మెల్లగా అమ్మా అంది. ఒక్క క్షణం అవతలి వైపు నిశ్శబ్దం. తర్వాత చెప్పమ్మా అంది అమ్మ. మొన్న బాబాయ్ ఫోన్ చేశాడు అని మెల్లగా మొదలుపెట్టింది. అమ్మ ఊహించినదే అనుకుంటా అని నిట్టూర్పు వదులుతూ ఏమన్నాడు అని అడిగింది. మేమంతా చచ్చామనుకున్నావా అమ్మ? ఏం మాతో ఒక మాట కూడా అనలేదు? రాకేష్ పంపకపోతే నాకైనా చెప్పవచ్చు, చెప్పకపోయావా అని ఎంతో సౌమ్యంగా మెల్లిగా అడుగుదామని ఫోన్ చేసుకున్నది కాస్త కోపం, ఏడుపు కలగలిసిన గొంతుతో ఒక్కసారిగా అడిగేసింది సుప్రజ. ఏంటమ్మా నువ్వు అంటున్నది? పంపటం ఏమిటి? తల్లి వాణిశ్రీ గొంతులో అయోమయం. అదేనమ్మా, నీకు డబ్బు ఇబ్బంది ఉంటే మాకు చెప్పొచ్చు కదా. అయినా నీ కొడుకు లక్షల్లో సంపాదిస్తున్నాడు. ఏం ఆ మాత్రం పంపలేడా? లేక అక్కడ వాడు కొన్న ఆస్తులకి ఈఎంఐ కట్టడానికి సరిపోతోందా వాడి జీతం అని గుక్క తిప్పుకోకుండా అక్కసంతా వెళ్ళగక్కింది సుప్రజ. సుప్రజ, నువ్వు ఏమంటున్నావో నాకు అర్థం కావట్లేదు. అసలు నాకు డబ్బు ఇబ్బంది అని ఎవరు చెప్పారు? నెల నెలా వచ్చే మీ నాన్నగారి పెన్షన్ నాకు బాగానే సరిపోతుంది. నాకు నువ్వు పంపక్కర్లేదు. నీ తమ్ముడు అంతకన్నా పంపక్కర్లేదు అని వాణిశ్రీ స్వరం కాస్త తీవ్రంగానే వినపడింది. ఆ స్వరానికి సుప్రజ కాస్త తగ్గి, మరి బాబాయ్ అలా చెప్పాడేమిటి అని కొంచెం సంశయంగా అడిగింది. ఏమని చెప్పాడు? అదే, నువ్వు 4 ఇళ్లల్లో వంటలు చేస్తున్నావని. ఆ మాటలు అంటుంటూనే ఎలాగో అనిపిస్తుండగా ఎలాగోలా అనేసింది. వాణిశ్రీ ఏ భావము లేకుండా అలా అన్నాడా అంది. అబ్బా ప్లీజ్ చంపకమ్మా, అసలు విషయం చెప్పు ఏమిటో. నాకు ఆ మాట విన్నప్పటి నుంచి మనసులో లేదు. ఎంత బాధగా ఉందో తెలుసా? నిజమేనా అని ఆతృతగా అడిగింది సుప్రజ. నిజమే, స్థిరంగా అంది వాణిశ్రీ. వంట వరకు నిజమే కాకపోతే 4 ఇళ్ళకి నేను వెళ్ళి చేయట్లేదు. నా ఇంట్లో నేను చేసింది 4 వచ్చి తీసుకువెళ్తుంటారు. అంటే ఇంట్లో మెస్ లాంటిది ఏమైనా పెట్టావా? సుప్రజకి అయోమయం అంతకంతకీ పెరుగుతోంది. సుప్రజ, నన్ను అసలు చెప్పనిస్తావా? కాసేపు నువ్వు ఆందోళన పడకుండా, అడ్డు ప్రశ్నలు వేయకుండా వింటాను అంటే వివరంగా చెప్తాను అని చెప్పటం మొదలుపెట్టింది వాణిశ్రీ. కొన్నాళ్ల క్రితం పక్క ఫ్లాట్ వసంత లిఫ్ట్ తెరుచుకుని వాళ్ళ ఇంటికి వైపు వెళ్తూ హలో ఆంటీ అని పలకరింపుగా నవ్వింది. అప్పుడే సాయంత్రం వంట ముగించి టీవీ ముందు కూర్చున్న నేను హాల్లో బాగున్నావా వసంత అంటూ పలకరించాను. నీరసంగా నవ్వుతూ లేదాంటీ, 2 రోజుల నుండి మోషన్స్, వామిటింగ్స్. ఇప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు తెచ్చుకున్నాను అంది. అరే అవునా, ఏమైంది? బయట ఫుడ్ ఏమైనా తిన్నారా లేక పడలేదా అని అడిగాను.
మేము వారంలో 5 రోజులు బయట ఫుడ్డే కదా ఆంటీ. లంచ్ రోజు మా ఆఫీస్ క్యాంటీన్లోనే. రాత్రి కూడా లేట్ అయితే బయట నుంచి ఆర్డర్ చేస్తాం. అసలు 4 రోజుల నుండి ఏం చూసినా కడుపులో తిప్పుతోంది అని చెప్పుకొచ్చింది వసంత. తను వాళ్ళ ఆయన ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులే. రోజుకి కనీసం 14 గంటల పని, హడావిడి జీవితాలు. అయ్యో, నేను ఇందాకే కాస్త కరివేపాకు కారం పొడి చేశాను, నోటికి రుచిగా ఉంటుంది, కాస్త ఇవ్వనా అన్నాను. ఇవ్వండి ఆంటీ ఆశగా అంటూ నాతో పాటే లోపలికి వచ్చింది వసంత. ఒక చిన్న స్టీల్ బాక్స్లో వేసి ఇచ్చాను. థ్యాంక్స్ ఆంటీ. అబ్బా, ఎంత నీటుగా ఉంది ఆంటీ ఇల్లు. వంటిల్లు అయితే మరీ అంది. పాడు చేయటానికి ఎవరున్నారని నేను ఒక్కదాన్నే కదా అన్నాను. అయినా కూడా మా ఇల్లు చూడాలి, వార్ జోన్ లాగా ఉంటుంది అంది. మీరిద్దరూ బయటకు వెళ్తారు, పైగా మీ ఇంట్లో చిన్న పాప కూడా కదా, మీకు టైం ఎక్కడ దొరుకుతుంది అని సర్ది చెప్తున్నట్టు అన్నాను. నిజమే ఆంటీ అని నిట్టూరుస్తూ వస్తా ఆంటీ అని మళ్ళీ థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయింది వసంత. తను వెళ్ళిపోయాక సీరియల్ చూస్తున్న వసంత మాటలపైనే ఉంది నా ధ్యాసంతా. కోటి విద్యలు కూటి కొరకే అన్నారు, కానీ ఇప్పటి విద్యలు, ఉద్యోగాలు, డబ్బులు తెచ్చిపెట్టిన కూటికి టైం లేకుండా చేస్తున్నాయి. వచ్చిన జీతాలతో కార్లు, ప్లాట్లు, ఖరీదైన వస్తువులు కొంటున్నారు, కానీ ఆ కొన్న వాటిని అనుభవించే తీరిక లేదు. కడుపుకింత కమ్మగా తినే సమయము లేదు. ఏమిటో అనుకున్నాను. మర్నాడు పగలంతా వసంత కనపడలేదు. వాళ్ళ ఫ్లాట్ తలుపు తీసినట్టు అనిపించలేదు. సాయంత్రం అనుకుంటా మళ్ళీ వచ్చింది. ముందు రోజు నేను ఇచ్చిన స్టీల్ డబ్బా పట్టుకుని. ఎలా ఉంది వసంత, తగ్గిందా అని పలకరించాను. పర్వాలేదా ఆంటీ, ఇవాళ కొంచెం బెటర్, ఒక్కరోజుకే పీక్కుపోయిన ముఖంతో అంది టీపాయ్ మీద స్టీల్ బాక్స్ పెట్టి సోఫాలో కూర్చుంటూ. ఆంటీ కారం పొడి ఎంత బాగుందో, 2 పూటలు దాంతోనే తిన్నాను. మా వాళ్ళిద్దరూ నాతో పోటీకొచ్చి మొత్తం లాగించేశారు. మా చిన్నది కూడా అదే తింది. మా ఆయన శేఖర్ అయితే ఆంటీని అడిగి రెసిపీ రాసుకో అని చెప్పాడు అని గలగలా చెప్పుకొచ్చింది. అయ్యో, నేను కొంచెమే చేశాను, మళ్ళీ చేసిస్తాలే నవ్వుతూ అన్నాను. కాసేపు కబుర్లు చెప్పి వెళ్ళిపోయింది. ఆమె మాటల్లో నాకు అర్థమైంది. ఇంటర్ నుండి వసంత చదువు అంతా హాస్టల్లోనే సాగింది. క్యాంపస్ సెలక్షన్లోనే ఉద్యోగం, హాస్టల్లో మెస్ భోజనమే. ఇప్పుడు ఈ సంసారం, ఇంటి పని, వంట పని, పాప పనితో సతమతమవుతోంది. పైగా వంట అసలు అలవాటు లేదట. మీరు ఎలా చేస్తారు అంటే ఇంత బాగా, నాకు కూడా నేర్పించండి అంటూ వసంత ఒకటే అనటం నవ్వొచ్చింది నాకు. పొద్దున లేస్తే వంట చేయటంతోనే గడిచిన జీవితం నాది. 12-13 ఏళ్ల నుండి అమ్మకు వంటలో సాయపడేదాన్ని. పెద్ద కూతుర్ని కదా. ఇక పెళ్ళయ్యాక అత్తగారింట్లోనూ పెద్ద సంసారమే. అత్తగారు, మామగారు, మరుదులు, ఆడపడుచులు. ఈయన పెద్ద అవటంతో అందరి పెళ్ళిళ్ళు మా తర్వాతే అయినాయి. పెద్ద కోడలుగా బాధ్యతలు బాగానే ఉండేవి. పైగా అందరూ భోజన ప్రియులు. అంతమంది ఇష్టాయిష్టాలు గమనిస్తూ ఎక్కువ రకాలు వండాల్సి వచ్చేది. అలా అవసరం కొద్దీ వంట బాగా అలవాటైపోయింది. తిన్న వాళ్ళందరూ కూడా నా వంట అద్భుతంగా ఉందని మెచ్చుకునేవారు. నేను వంట ఆసక్తిగా చేసేదాన్ని. మరదలు, ఆడపడుచుల పెళ్ళిళ్ళు అయిపోయి వెళ్లేలోపు మాకు పిల్లలు పుట్టడం వెరసి కుటుంబ సభ్యుల సంఖ్య దాదాపు మళ్ళీ అంతే. ఇక పిల్లలు పెద్దవాళ్ళయ్యి పెళ్ళిళ్ళు, పురుళ్ళు, పుణ్యాలు, ఏనాడు వంటింటికి నాకు రెస్ట్ ఉండేది కాదు. అలాంటిది పిల్లలు ఫారిన్లో సెటిల్ అవ్వటం, 1.5 ఏళ్ల క్రితం ఈయన పోవడంతో ఇన్నాళ్లకి ఇలా ఒంటరిగా ఒక్కదానికి వండుకోవలసి వస్తోంది. నిట్టూర్పుతో ఆలోచనలు కట్టిపెట్టి లేచాను. మర్నాడు కాస్త నిమ్మకాయ, ఊరగాయ తీసి చక్కగా పోపు వేసి మంచి మిరియాల చారు పెట్టి 2 తీసుకెళ్లి వసంతకి ఇచ్చాను. తెగ ఆనందపడిపోయారు వాళ్ళు. ఒక్కదానికి వండుకోవడానికి ఆసక్తి లేక ఏదో ఇంత ఉడికేసుకుంటూ తింటున్న నాకు వాళ్ళకి అలా వండి ఇవ్వటం, వాళ్ళు దానిని పరమానందంగా తినటం ఎంతో తృప్తినిచ్చింది. నేను ఆ రోజు తృప్తిగా తిన్నాను. అలా వారంలో 1-2 సార్లు వాళ్లకు ఏదో ఒకటి చేసివ్వటం అలవాటైంది. వాళ్ళ చిన్నది భార్గవి కూడా అమ్మమ్మ ఇవాళ ఏం చేశావు, చారు పెట్టావా అంటూ మన ఇంట్లోనే తిరగటం మొదలుపెట్టింది. ఇంతలో వసంత ఒకరోజు ఒక శుభవార్త తెచ్చింది. తను మళ్ళీ తల్లి కాబోతోందట. నేను సంతోషపడి ఏం తినాలన్నా కోరిక కలిగిన మొహమాట పడకుండా నాకు చెప్పమన్నాను. వసంత వాళ్ళ అమ్మ అప్పుడు ఆస్ట్రేలియాలో ఉంది. వసంత చెల్లెలి మొదటి కాన్పు కోసమని తను చెమర్చిన కళ్ళతో అలాగే ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్ అంది. కానీ అనుకోకుండా తనకి తర్వాత నెలలో వచ్చిన కొన్ని కాంప్లికేషన్స్తో ఒక 2 నెలలు జాగ్రత్తగా ఉండాలి అన్నారు.
బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు. వాళ్ళకి ఇంకా ఇబ్బంది అయింది. వంటరాని ఆ అబ్బాయి తిప్పలు పడుతూ ఉండటం, కుదరని రోజు బయట తేవడం, అది ఆ అమ్మాయికి సహించక తినకపోవడం, ఇలా వాళ్ళ తిప్పలు చూసి నా వంటతో పాటు మీకు కూడా చేసి పెడతా కొన్ని రోజులు, మీరు అవస్థ పడకండి అన్నాను. ఓహో బాగుందమ్మా, వాళ్ళకి ఫ్రీగా చాకరీ చేసి పెడుతున్నావన్నమాట మధ్యలో ఆపి సుప్రజ ఉక్రోషంగా అంది. ఆగు, మొత్తం విను అంటూ చెప్పబోయిన వాణిశ్రీతో, పిల్లాడిని స్కూల్ నుంచి తీసుకువచ్చే టైం అయిందమ్మా, తర్వాత మాట్లాడదాం అని ఫోన్ పెట్టేసింది సుప్రజ. ఫోన్ పెట్టేసిన వాణిశ్రీ మనసులో అవే ఆలోచనలు కొనసాగాయి. నిజానికి వసంత వాళ్ళు చాలా మొహమాట పడిపోయారు. వద్దాంటీ, పెద్దవాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేమన్నారు. నాకు ఒకదానికే పని లేక బోర్ కొడుతోంది అంటూ మొత్తానికి ఒప్పించింది. కానీ సరుకులు కూరగాయలు అన్నీ మేమే తెచ్చి పెడతాం, ప్లీజ్ కాదనకూడదు అన్నారు. తను కొంత తర్జన భర్జన తర్వాత సరేనంది. అలా మొదలుపెట్టిన తన సాయం తమ మధ్య ఒక అనుబంధంగా అయిపోయింది. కాస్త కుదుటపడ్డ వసంత రోజూ వచ్చి కూర్చుని కబుర్లు చెబుతూ మర్నాటికి కావలసిన కూరగాయలు తరిగి పెట్టేది. భార్గవి అక్కడే కూర్చుని హోంవర్క్ చేసుకునేది. తన ఒంటరితనము నిర్లిప్తత వదిలిపోయి ఉత్సాహంగా అనిపించసాగింది. రోజుకొక కొత్త రకం చేస్తూ భార్గవిని ఆశ్చర్యపరుస్తూ ఉండేది. ఆంటీ, మీరు మమ్మల్ని బాగా స్పాయిల్ చేసేశారు, ఇక మిమ్మల్ని వదలం అనేవాడు శేఖర్. ఇది చూసిన కింద ఫ్లోర్ శాన్వి, ఆంటీ నాకు వంట నేర్పించండి ప్లీజ్ ఆంటీ, మీ దగ్గర అసిస్టెంట్గా ఉంటా అంటూ తమతో కలిసింది. వాళ్ళ ఇంట్లో కూడా ముగ్గురే, శాన్వి వసంత ఇద్దరూ చేరి ఒక వారం పాటు రకరకాలుగా నచ్చజెప్పి నేను చేస్తున్న సాయానికి ప్రతిఫలం ఉండాల్సిందే అంటూ బలవంతాన అకౌంట్లో నెలకి ఇంత అని వాళ్లే డబ్బులు వేయటం మొదలుపెట్టారు. తను ససేమిరా వద్దంది. నేను కేవలం ఒక మనిషిగా సాయం చేస్తున్నాను, దానికి వెలకట్టొద్దు అంది. ఆంటీ, మీ టాలెంట్ మీకు తెలియదు, దానికి మేము అస్సలు వెలకట్టలేం, ఇది మా గురుదక్షిణ అనుకోండి అన్నారు వాళ్ళు. మేము ఆఫీసులో వర్క్ చేస్తే శాలరీ వస్తుంది, ఇంటి పనికి మాత్రం వాల్యూ ఎందుకు లేదు? ఉండాలి ఆంటీ, మీ శ్రమని ఎవరు ఎక్స్‌ప్లాయిట్ చేయకూడదు అంది వసంత. నాకు వాళ్ళ మాటలు కొత్తగా అనిపించిన ఆలోచనలో పడేశాయి. రోజూ సాయంత్రం ఇద్దరూ వచ్చి పాపం కబుర్లు చెబుతూ మర్నాడు వంటకి కావలసిన కూరలు తరిగి, టిఫిన్కి పిండి ఏదైనా రుబ్బాల్సింది ఉంటే రుబ్బి అన్నీ రెడీగా పెట్టి వెళ్ళేవాళ్ళు. వసంతని వద్దని శాన్వినే ఎక్కువగా చేసేది. శాన్వి కూతురు అమ్ము వాళ్ళ ఇంట్లో ఉన్న బాక్స్ బోర్డు ఒకటి తెచ్చి గోడకు తగిలించింది. భార్గవి తను కలిసి దానిమీద టుడేస్ మెనూ అని రాసి, దాని కింద ఆ రోజు వంటకాలు అన్నీ రాసి, పక్కనే ఆ కాయగూర బొమ్మలు గీసేవాళ్ళు. ఇద్దరూ చిన్నవాళ్లే. ఒక్కొక్క వంటకి వాళ్ళు ఇంగ్లీష్లో రాసే స్పెల్లింగ్ చూసి మేము తెగ నవ్వేసుకుంటూ ఉండేవాళ్ళం. వాళ్ళు 4 నెలలుగా డబ్బులు అకౌంట్లో వేస్తున్నా ఎందుకో తీయబుద్ధి కాలేదు. అకౌంట్లో బ్యాలెన్స్ చూసుకుంటే ఎంత చిత్రంగా అనిపించిందో. నా జీతంలో మొట్టమొదటి సంపాదన, 60 ఏళ్ల వయస్సులో అచ్చంగా నాదే అన్న డబ్బు. ఎందుకో తెలీదు, కొంత గిల్టీగా కూడా అనిపించింది. పిల్లలకి ఇప్పటి వరకు ఏం చెప్పలేదు, కానీ ఇవాళ సుప్రజతో ఇవన్నీ పంచుకున్నాక మనసు తేలికగా ఉంది. ఆలోచనల నుంచి తేరుకున్న వాణిశ్రీ ఫోన్లో చెప్పలేకపోయిన ఈ విషయాలన్నీ వివరంగా రాసి మెయిల్ పెట్టింది సుప్రజకి. మెయిల్ చదివిన సుప్రజ మర్నాడు తల్లికి ఫోన్ చేసింది. ఇదంతా మాతో ఒక్క మాట కూడా ఎందుకు అనలేదమ్మా నువ్వు? సుప్రజ మెల్లగా అడిగింది. ఈసారి ఆమె గొంతులో ఆపేక్షణ లేదు. వాణిశ్రీ దీర్ఘంగా నిట్టూర్చింది. మీరు దేనికి ఎలా స్పందిస్తారో అర్థం కాలేదు. మాటల్లో చెబితే మీ బాబాయి అన్నట్టు, చేసేది వంట పనే అయితే అసలు ఆ పనికైనా ఎందుకు అవమానపడాలి? సరైన రీతిలో అర్థం చేసుకుంటే అది ఒక ఉద్యోగమే. ఎక్కడో దూరాన ఉన్న మీకు ఈ నేపథ్యమంతా చెబితే తప్ప అర్థం కాదు. అప్పుడు కూడా నచ్చకపోవచ్చు. మీ నాన్న ఉన్నప్పుడు కూడా నేను ఏది చెప్పాలన్నా 100 సార్లు రిహార్సల్ వేసుకుని చెప్పేదాన్ని. దేనికి కోపం వస్తుందో తెలిసేది కాదు. ఈ విషయం కూడా అందుకే మీకు చెప్పాలని ఎన్నోసార్లు నోటి వరకు వచ్చినా చెప్పలేదు అని వాణిశ్రీ మెల్లగా చెప్పింది. వింటున్న సుప్రజని కొత్త ఆలోచనలెన్నో ఒకేసారి ఉక్కిరి బిక్కిరి చేశాయి. అసలు అమ్మ వైపు నుండి ఎప్పుడైనా ఆలోచించామా? అమ్మగా కాకుండా ఒక వ్యక్తిగా తనని అర్థం చేసుకునే ప్రయత్నం చేశామా? పైగా బయట హోటళ్లలో టీవీ షోస్, యూట్యూబుల్లో వచ్చే వాటికి ఇచ్చే గౌరవం వీళ్ళకి ఎందుకు ఇవ్వం? వంటలక్క అని ఎందుకు చులకన?
సుప్రజ అంతరంగంలో ఎన్నో భావాలు, సందేహాలు. సుప్రజ ఏమీ అనకపోయేసరికి అవతలి వైపు నుండి వాణిశ్రీ హలో హలో అంటోంది. తేరుకున్న సుప్రజ తడబడుతున్న గొంతుతో సారీ అమ్మా, నేను కూడా నిన్ను సరిగా అర్థం చేసుకోలేదు అని మళ్ళీ, కానీ అమ్మా, ఇంత ఎక్స్ట్రా పనితో నీ ఆరోగ్యం పాడైతే వాళ్ళు వచ్చి నీకు చేస్తారా? అప్పుడు ఎంత కష్టం? సుప్రజ ఇంకా సమాధాన పడలేకపోతోంది. నాకు మొదట్లో ఆ భయం వేసింది, కానీ చిత్రంగా ఈ పని మొదలు పెట్టాక నాకు నీరసం, నిర్లిప్తత వదిలిపోయి కొత్తగా ఓపిక వచ్చింది. ఇదివరకు పొద్దున్నే లేచి ఏం చేసేదుందిలే అని బద్ధకంగా అనిపించిన నాకు ఇప్పుడు ఎప్పుడెప్పుడు లేద్దామా అనిపిస్తోంది. పైగా ఆ మధ్య ఒక 2 రోజులు నాకు కాస్త నలతగా ఉన్నప్పుడు శాన్వి, వసంత నా గురించి తీసుకున్న శ్రద్ధతో నాకు ఆ భయం కూడా పోయింది. వాళ్ళే కారులో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి చూపించి, ఆంటీ మీకు మీ కిచెన్కి కంప్లీట్ రెస్ట్ అంటూ బాగయ్యేదాకా వాళ్ళే వండి తెచ్చి పెట్టి తోడుగా ఉన్నారు అని చెప్పింది వాణిశ్రీ. అవునా, నువ్వు మా దగ్గర చాలానే దాచావమ్మా, నిష్ఠూరంగా అంది సుప్రజ. వాణిశ్రీ వెంటనే, అయ్యో సుప్రజ, మీ దగ్గర దాచాలని కాదు తల్లి, అంత దూరంలో ఉన్న మిమ్మల్ని ఇబ్బంది కానీ కంగారు కానీ పెట్టకూడదని మాత్రమే నొచ్చుకుంటూ అంది. కానీ ఒకందుకు సంతోషంగా ఉందమ్మా. నేను తమ్ముడు ఇద్దరం దగ్గరలో లేం. డాడీ పోయాక నువ్వు ఒంటరిగా ఎలా ఉంటున్నావో అన్న దిగులు ఉండేది. అసలు వసంత, శాన్వి ఎవరో నేను కూడా చూడాలి, మాట్లాడాలమ్మా. చెప్పాలంటే మా ప్లేస్ వాళ్ళు లాగేసుకున్నారు కదా, ఒకంత అసూయగా అంది సుప్రజ. వాణిశ్రీ నవ్వి, అదేమీ లేదు, మీ స్థానం మీదే సుప్రజ. నువ్వు, రాకేష్ నా ప్రాణం అంటూ నాకు కూడా ఇవాళ ఒక పెద్ద భారం దిగిపోయింది. ఇన్నాళ్ళు దాచుకున్నది నీకు చెప్పేశాను, ప్రాణం కుదుట పడినట్టుంది అంది. ఇద్దరి మధ్య కొత్త అవగాహనతో దగ్గరితనం పెరిగినట్టు అనిపించింది. ఇప్పుడు సుప్రజకి వసంత, శాన్వి ఇద్దరు ఫేస్బుక్ ఫ్రెండ్స్. వాట్సాప్లో, ఫేస్బుక్లో వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటుంది. ఒక 15 రోజుల తర్వాత అమ్మతో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుతుంది సుప్రజ. తమ్ముడు, మరదలు కూడా ఉన్నారు కాల్లో. ఇటు అమ్మ పక్కన శాన్వి, వసంత. అందరి ముఖాలలో ఒక సంతృప్తి, ఉత్సాహం. శాన్వి, వసంత ఇద్దరు పోటీ పడి చెబుతున్నారు సుప్రజకి, రాకేష్కి. ముందు రోజు ఆదివారం వాళ్ళు చేసిన కార్యక్రమం గురించి. ఆంటీ నిజంగా అన్నపూర్ణ, మా అందరికీ నిజంగా ఇన్స్పిరేషన్. అంకుల్ బర్త్ యానివర్సరీ సందర్భంగా మా ఇళ్ళ దగ్గర బస్తీ వాళ్ళు మొత్తం 60 మందికి వండి పెట్టారు తెలుసా అని వసంత ఉత్సాహంగా చెబుతోంది. అది కూడా మొత్తం తన సొంత శాలరీ డబ్బుతో అని శాన్వి ఒక పక్క నుండి చెబుతోంది. అమ్మ చిరునవ్వుతో వాళ్ళ మాటలు వింటూ, పాపం కిందటేడాది ఈ లాక్డౌన్ వల్ల వాళ్ళకి చేతిలో పని లేదు, పైసలు లేవు, తినటానికి తిండి లేదు, అందుకే నాన్న పేరు చెప్పి వాళ్ళకి ఒక పూటైనా తిండి పెడదామని అనిపించింది అని చెబుతున్న అమ్మ ముఖంలో బోలెడంత సంతృప్తి. గ్రేట్ అమ్మా, రియలీ గ్రేట్ ఉద్వేగంగా అన్నాడు రాకేష్. మేము ఇలా మొదలు పెట్టేసరికి అపార్ట్మెంట్లో చాలామంది మేము కూడా హెల్ప్ చేస్తాము అన్నారు. సో ఈ కార్యక్రమం ఎవ్రీ మంత్ చేద్దాం అనుకుంటున్నాం అని వసంత చెప్పింది. ఆంటీకి ఇక్కడ ఫ్యాన్స్, హెల్పర్స్ చాలామంది తయారయ్యారు. ఆంటీ సూపర్వైజ్ చేస్తే చాలు, మేము వండేస్తాం అంటున్నారు శాన్వి నవ్వుతూ చెబుతోంది. అత్తయ్య, మీరు ఒక ఫేస్బుక్ పేజీ స్టార్ట్ చేయాలి, కోడలు లక్ష్మి అంటోంది. నాకెందుకు లక్ష్మి అవన్నీ అని చిన్నగా నవ్వుతూ అంది. అది కాదు, కానీ పిల్లలు ఒక మంచి పని మొదలు పెడితే అందరూ ఎలా కలిసి వస్తారో అర్థమైంది. వాళ్ళ ఆకలి తీర్చడానికి చేతనైనంత చేద్దాం అనిపిస్తోంది. తమ కుటుంబానికే పరిమితం చేసిన అమ్మ ప్రతిభా నైపుణ్యం ఈరోజు 10 మందికి ఉపయోగపడుతున్నాయి. తనకంటూ సంపాదన మొదలైంది అని అమ్మ సొంతానికి ఖర్చు పెట్టుకుందాం అనుకోలేదు. ఏ బంగారమో కొంటాను అనలేదు. తను సంసారం అనే బంధాన్ని దాటేసి విశాల ఆకాశం దిశగా రెక్కలు సాచి పరుగులు తీస్తోంది. పరిధి విస్తరించుకొని కొత్త గుర్తింపు పొందుతోంది. సుప్రజకి అంతా కలలాగా ఉంది. అమ్మ ఆమెను ఆశ్చర్యపరుస్తూనే ఉంది. మనసులోనే అమ్మకి మరొక్కసారి వందనాలు తెలుపుకుంది. ఆ తర్వాత వారానికి వచ్చిన మదర్స్ డే సందర్భంగా అమ్మ ఫోటో ఫేస్బుక్లో పోస్ట్ చేసిన సుప్రజ, ఎర్నింగ్ ఎట్ ద ఏజ్ 60 అండ్ స్పెండింగ్ ఇట్ హౌ ప్రౌడ్ ఆఫ్ యూ మామ్ అని కామెంట్ పెట్టింది. వసంత, శాన్వి ఇద్దరూ లైకులు కొట్టారు. వాళ్లతో పాటు అనేక వందల మంది. అన్నట్టు బాబాయ్ లైక్ కొట్టలేదు.
కానీ పిన్ని లైక్ కొట్టింది. కొట్టటమే కాదు, నీ బాటలోనే నడవాలని ఉంది అక్కయ్య గారు అని కామెంట్ కూడా పెట్టింది. ఎర్నింగ్ ఎట్ ద 60 అండ్ స్పెండింగ్ ఇట్ హౌ ప్రౌడ్ ఆఫ్ యూ మామ్ అనే కథ ఎలా అనిపించింది మీకు? నచ్చిందా? నచ్చినట్లయితే మీ ప్రియమైన వారందరికీ షేర్ చేయండి, వీడియోను లైక్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయగలరు. వీడియోను చివరిదాకా చూసి కథను పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం స్టే ట్యూన్ అందాల లోగిలి. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ బీ హ్యాపీ.